నీకోసం రక్తం కార్చారు కదా, ప్రాణం పెట్టారు కదా, నిలువెల్లా గాయపరచబడ్డారు కదా, ఆ ప్రేమ నీకు ఇంకా అర్థం కావట్లేదా? ఇంకా ఎప్పుడు రక్షణ పొందుతావు? దేవుని హింసిస్తున్న పౌలు గారిని, దేవుని బిడ్డలను బాధిస్తున్న సౌలును దర్శించినప్పుడు పౌలుగా మార్చబడిన ఆయన అంటారు, ఇక ఎన్నడూ నేను పొరపాటు చేయనయ్యా. చెప్పారుగా మీరు, ఎన్ని మార్లు ప్రభువు నీకు చెప్పినా నువ్వు ఇంకా మారట్లేదంట, నువ్వు ఇంకా విడిచిపెట్టట్లేదంట, వదిలిపెట్టట్లేదంట, దూరం చేసుకోవట్లేదంట. బాధతో ఈరోజు ప్రభు మాట్లాడుతున్నారు. నా బిడ్డ పౌలు గారైతే అటువంటి వ్యక్తి కాదంటున్నాడు ఆయన. ఒక్క మారే నేను చెప్పాను, మారు మనసు పొంది నా ఎద్దుకు వచ్చాడు, జీవితకాలం నాకు నమ్మకంగా జీవించాడు. దేవుని పని తప్ప మరొక ధ్యాస లేదంట ఆయనకి.